ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కుంటెద్దు నరసింహన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉస్మానియా ఉద్యమ కిరీటం మా అందరి ఆత్మీయుడు అన్న గాదర్ కిషోర్ అన్న గారికి, వేదిక పైన ఉన్న ఉద్యమకారులు ప్రవీణ్ అన్న, ధర్మేందర్ అన్న, కృష్ణ అన్న, మిగతా కడారి స్వామి, జహీర్, మిగతా రాజేష్, విశాలు, సుందరన్న, వీళ్ళందరూ పేరు, శ్రీకాంత్, అవినాష్, బాచన్న, మిగతాళ్ళందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మూసి సుందరీకరణ పేరిట జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలి, తెలంగాణలో జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన, దుర్మార్గమైన పాలనను అంతం చేయాలంటే బీఆర్ఎస్పీ ముందడుగేయాలి. దాంట్లో భాగంగా 16,000 కోట్లతోని సుందరీకరణ గతంలో కేటీఆర్ గారు డిపిఆర్ కూడా తయారు చేపించి 16,000 కోట్లతోని పూర్తయ్యేదాన్ని అమాంతం ఒకటేసారి 1,50,000 కోట్లు పెంచి, ఇది ఎవరి ఇండ్లు నింపడానికి, ఎవరి ఆస్తులు పెంచడానికి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ జోన్ అని అక్కడ ఎఫ్టీఎల్ అంటారు, బఫర్ జోన్ అక్కడ ఉంటుంది, వాన్ తీశారు. వివేక్ది ఉంటుంది, వివేక్ది తీశారు. బడాబాబుల ఇల్లు కూలగొట్టాడు, పేదల ఇళ్ళ మీద పడ్డాడు. అసలు పేదల కోసం పనిచేసే ప్రజాపాలన అని పేరుతోటి దోస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ పాలన అంతం కావాలి, రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి బీఆర్ఎస్పీ అనేక పిలిపించినా కూడా 2023 తర్వాత బీఆర్ఎస్పీ చాలా యాక్టివ్గా పనిచేస్తూ విద్యార్థుల కోసం కానీ, గురుకుల విద్యార్థుల కోసం కానీ, ఈరోజు మూసీ బాధితుల విద్యార్థుల సమస్యలే కాకుండా మూసీ బాధితుల సమస్యల కోసం కూడా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఒకటి భవన్లో మీటింగ్ పెట్టుకున్నాం. దానికి కిషోర్ అన్న వాళ్ళు మిగతా పెద్దలంతా వచ్చారు. వాళ్ళ సూచనల మేరకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ప్రెస్ క్లబ్లో నిర్వహించుకున్నాం. దాని తర్వాత 4 నుండి 14 వరకు అంబేద్కర్ జయంతి 14వ తేదీ, ఆ రోజు ముగింపు ఉంటుంది. ఈ 10 రోజుల పాటు విద్యార్థి విభాగం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క అంటే 50 టీంలని నిర్ణయించుకొని 50 టీంలని 57 కిలోమీటర్ల పరిధిలో ఒక్కొక్క ఏరియాలో ఒక 10 టీంలు, ఒక రాజేంద్ర నగర్ 10 టీంలు, మలక్పేట్ 10 టీంలు, అట్లా ఎల్బీ నగర్, ఉప్పల్, అట్లా విడతలు అందరినీ చేసుకొని అందరూ కూడా ముమ్మరంగా తిరుగుతున్నారు. దానిలో భాగంగా మేము కూడా అక్కడక్కడ మలక్పేట, అంబర్పేట తిరిగిన సందర్భంలో అక్కడున్న ప్రజల ఆవేదన, ప్రజలు ఎంత బాధపడుతున్నారు అంటే, ఈ దుర్మార్గుడు ఎందుకు వచ్చిండు 2.5 సంవత్సరాలలో, పింఛన్లను ఎగొడతాడు, లాస్ట్ ఊర్లలో రైతు బంధును ఎగొడతాడు, ఇక్కడ ఉన్న ఇండ్లు వాళ్ళు ఉపాధి కోసం అక్కడ 400 గజాలు కానీ, ఒక 40 గజాలు 60 గజాల ప్రాంతంలో ఉన్న ఇండ్లు, 100 గజాలు ఉన్న ప్రాంతంలో ఇల్లు, వాళ్ళు అక్కడ నివాసం వండుకుంటూ అక్కడ చిన్న చిన్న వేరే అపార్ట్మెంట్లలో అక్కడ పని చేసుకోవాలి, లేకపోతే దిల్సునార్ ఏరియాలో అక్కడ ఏదైనా ఆఫీసులలో పని చేసుకుంటే అక్కడ వాళ్ళు ఉపాధి ఒక 50 నుండి 60 వేలు సంపాదించే పరిస్థితి. ఇప్పుడు అమాంతం వాళ్ళని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో పడేస్తామని పడేయడు. ఫస్ట్ కాల్ చేపిస్తాడు. ఒక ఇల్లు నిన్న పోయినాం మేము ముస్లింబాగ్ ఏరియాలో, వాళ్ళని కాల్ చేపించిన వానికి ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు మాత్రం కూలగొట్టిండు. వాడు రోడ్డు మీద పడ్డాడు. వాడు ఎక్కడ ఉంటుండో వానికి అర్థమవుతలేదట. వాడు నిన్న మేము ప్రత్యక్షంగా చూసిన సందర్భం. అంటే ఇంత దుర్మార్గమైన పాలనలా మూసీ సుందరీకరణ పేరుతోటి దోపిడీ జరుగుతుంటే అడ్డుకోవాల్సింది తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ మేధావులు కూడా. అప్పుడు మేధావులం అని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన అవాకులు చెవాకులు పోయిన కోదండరామ్ కానీ, గడ్డ చక్రపాణి సార్ కానీ, మిగతా అందరూ కూడా ఎక్కడ పోయారు? ఈరోజు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, పేదలకు అన్యాయం జరుగుతుంది, మూసి బాధలకు కూడా అన్యాయం జరుగుతుంటే ఎక్కడ పోయారు? ఎక్కడ పడుకురు వీళ్ళు? వాళ్ళకు ప్రతి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, మిగతా మేధావులు కూడా అండగా ఉండాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కుంటెద్దు నరసన్న గారికి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.